హలో అండి అందరికి. చికెన్ చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచులర్స్ అయినా సరే, బిగినర్స్ అయినా సరే. నేను చేసే రెసిపీ చూస్తే ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అనేది సింపుల్ గా చూపిస్తాను, చూసేయండి. మనకి ముందుగా చికెన్ కి ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. నేను 2 రకాల చికెన్ తీసుకుంటున్నాను. ఒకటి రాళ్ళ గుండెకాయలు, అలాగే నార్మల్ చికెన్. మీకు ఇష్టం లేకపోతే ఒక రకమైన చికెన్ అయినా చేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారపు పొడి, టేస్ట్ కి సరిపడా ఉప్పు, అలాగే ఒక గరం మసాలా. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 స్పూన్స్ మాత్రమే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. చాలా తక్కువ అయితే సరిపోతుంది. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న చికెన్, 2 రకాల చికెన్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. చికెన్ తో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసి, అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు 10-15 నిమిషాలు ఒకసారి మూత పెట్టేసి వదిలేసేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసుకొని, లేదంటే కింద అనేది అడుగు మాడిపోతుంది. మనకి చికెన్ లో వాటర్ అనేది ఖచ్చితంగా ఊరుతాయండి. ఆ వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ కింద అడుగు అనేది అస్సలు మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయాలి. వాటర్ అంతా పోయి మంచిగా చికెన్ అనేది ఫ్రై అవుతుందండి. ఇలా 10 నిమిషాల తర్వాత తీసి చూడండి. మనకి వాటర్ అంతా పోయి చికెన్ అనేది మంచిగా ఫ్రై అయి ఉంటుంది. ఒకసారి చూడండి, ఎక్కడ వాటర్ అనేది లేకుండా మంచిగా ఉడికిపోయింది చికెన్ అనేది. ఇప్పుడైతే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనము ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం ప్యాకెట్ లో కొనేదానికన్నా ఇంట్లో చేసుకునే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలుపుకొని కింద అడుగు అనేది ఎక్కడ మాడకుండా చూసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని టమోటాలన్నీ మంచిగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. కింద ఎక్కడ అడుగు మాడకుండా టమోటాలు అలాగే చికెన్ అంతా మంచిగా కలిసేలాగా గరిటతో కలుపుతూ ఉండాలన్నమాట. అయితే ఈ విధంగా మగ్గిన తర్వాత మనకి కారం సరిపడా నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి 1.5 స్పూన్ మంచిగా పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇక్కడ చికెన్ లో మనకి ఎక్కడో వాటర్ అనేది లేదు కాబట్టి కింద అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. సిమ్ లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఫ్రై అయిపోయింది. ఎక్కడా గాని తడి లేకుండా మంచిగా చక్కగా అయితే ఫ్రై అయింది. మనకి ఇంకా బాగా కుక్ అవ్వడానికి ఒక
5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా మూత పెట్టి ఒకసారి వదిలేసామంటే చూడండి మనకి టమోటాలు అలాగే పచ్చిమిరపకాయలు మంచిగా అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు గరం మసాలా అనేది యాడ్ చేద్దామండి. అప్రాక్సిమేట్లీ అయితే 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. గరం మసాలా కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఇలా కలుపుతూ ఉండంగా కింద అనేది అడుగు మాడకుండా ఉంటుందండి. ఇలా మీకు ఫ్రై కావాలి అనుకుంటే సర్వ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి. లేదు మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని గరిటెతో మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి 2 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూడండి చికెన్ అనేది మంచిగా కుక్ అయి ఉంటుంది. మీకు ఇంకా తిక్కుగా కావాలంటే ఒక 10-15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. లేదు మనకి గ్రేవీ ఈ విధంగా కావాలి అనుకునే వాళ్ళైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి చాలా సింపుల్ గా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి. చికెన్ ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనండి మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. వెంటనే వీడియోస్ అయితే చూసేయచ్చు. ఇంకా చాలా రెసిపీస్ వస్తాయి మన ఛానల్లో, మీరు తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఈ వీడియో పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా చూసి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసేయండి.